కళ్ళు మిరమిట్లు గొలిపేటువంటి కట్టడాలు, హెరిటేజ్ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్ అన్నీ చూడాలి అనుకుంటే రాజస్థాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. రాజస్థాన్ వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఇక్కడ 2 ద్వారకాలు ఉన్నాయి, కంక్రోలి ద్వారక, శ్రీనాథ్ ద్వారక. అలాగే వరల్డ్లోనే ఒకే ఒక్క దేవాలయం బ్రహ్మదేవుడికి ఉంది, అది పుష్కర్లో ఉందన్నమాట. జైపూర్ అంటే పింక్ సిటీ, అంటే ఒక ఏరియా మొత్తం కంప్లీట్ గా పింక్ మయమై ఉంటుంది. అలాగే ఇప్పుడు మనమైతే జైసల్మీర్ వెళ్తాము. జైసల్మీర్ అనేది ఏంటంటే ఎల్లో సిటీ. సో ఈ 11 days టూర్ ప్యాకేజ్ ఎవరైనా చేయాలి అనుకుంటే విత్ ఫ్లైట్స్ తో 65,000 కి మనం ఇస్తున్నాం అనమాట. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎకాలజీ ఉంది, హిస్టరీ ఉంది, అండ్ పర్యావరణ లవర్స్ కావచ్చు, లేకుంటే ఎన్విరాన్మెంట్ని, నేచర్ని లవ్ చేసే వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్. ఎందుకంటే ఎక్కడా కనిపించినటువంటి ఎడారి ప్రాంతం కూడా అక్కడే ఉంది. అండ్ కళ్ళు మిరమిట్లు గొలిపేటువంటి కట్టడాలు, హెరిటేజ్ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్ అన్నీ చూడాలి అనుకుంటే రాజస్థాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అయితే రాజస్థాన్లో మనం వెళ్ళాలి అంటే ఉండేటువంటి కొన్ని బ్యారియర్స్ ఉంటాయి కదా. ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఆ ఎండని మనం తట్టుకోగలుగుతామా లేదా, వీటన్నిటికీ ఒక గైడ్, ఒక ప్రాపర్గా మనకి మేనేజ్ చేసే వాళ్ళు ఉంటే బెటర్ కదా. అందుకోసమే మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. మనతో పాటుగా ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి జశ్వంత్ గారు. హలో అండి జశ్వంత్, నమస్తే. నమస్తే మేడం. సో మనకి ఎక్కడ ఎడారులు అనేవి కనిపించాలి అనుకుంటే మనం ఎక్కడో దూర తీరాలకు వెళ్ళాలి. దాని బదులు మన భారతదేశంలో ఎక్కడుంది అంటే రాజస్థాన్ కనిపిస్తుంది. రాజస్థాన్లో అన్ని రకాలు కనిపిస్తాయి. మౌంట్ అబు అన్నాం అనుకోండి, అక్కడ ఎంత ఎడారి ఉన్నప్పటికీ చల్లదనం అనేది అక్కడ కనిపిస్తుంది. అండ్ జైపూర్ పింక్ సిటీ, ప్రతి ఒక్కటి కూడా బ్లషింగ్ అనే ఫీల్ వస్తుంది చూడండి, ఒక అనుభూతి అనేది కలుగుతుంది. మీరు రాజస్థాన్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? రాజస్థాన్ మేడం పేరులోనే ఉంది, రాజులకు ఆస్థానం. సో రాజులు అనగానే మనకు గుర్తొచ్చేది కోటలు, పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద ప్యాలెస్లు. సో రాజులు అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా జైపూర్ కానివ్వండి, ఉదయ్పూర్ కానివ్వండి, జోధ్పూర్, జైసల్మీర్, వీటి అన్నిట్లోనూ బికనీర్, పెద్ద పెద్ద ఫోర్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. హైవే ప్యాలెస్లలో మ్యూజియంస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రెసెంట్ రాజులు లేరు కాబట్టి సో వాళ్ళు యూజ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మ్యూజియంగా భద్రపరిచి అక్కడ ఉన్నారు మేడం. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది కదా. మన ముందు ఉన్నటువంటి ఆ రాజులు ఏం వాడారు, ఎందులో తిన్నారు, ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులు ఏంటి, ఆ మ్యూజియంలో కంపల్సరీ ఉంటుందా ఆ విజిట్ అనేది? మ్యూజియంలోకి తీసుకెళ్ళడం, జస్ట్ ఈ ప్లేసెస్ చూపించేసి తీసుకొచ్చేస్తారు? లేదు మేడం, కంపల్సరీ విజిట్ చేస్తారు మేడం. సో రాజస్థాన్ అనగానే ఏంటంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్క్రిప్షన్ ఇస్తాను మేడం. సో జైపూర్ అంటే పింక్ సిటీ. సో అక్కడ ఒక స్ట్రీట్ మొత్తం, అంటే ఒక ఏరియా మొత్తం కంప్లీట్గా పింక్ మయమై ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఏంటంటే పింక్ స్టోన్తో వాళ్ళు కట్టారనమాట. సో అందుకు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కూడా పింక్ లాగే ఉంటాయి. సో పింక్ సిటీ ఈస్ జైపూర్. అలాగే ఇప్పుడు మనమైతే జైసల్మీర్ వెళ్తాము. జైసల్మీర్ అనేది ఏంటంటే ఎల్లో సిటీ. సో జైసల్మీర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎడారి. సో జైసల్మీర్ ప్రాంతం అంతా కూడా చుట్టూ ఎడారి ఉంటుంది. సో అక్కడ ఒక ఫోర్ట్ ఉంది. సో జైసల్మీర్ టౌన్ నుంచి ఏదైతే సిటీ నుంచి మనము ఒక 40 కిలోమీటర్ ముందుకు వెళ్తే మెయిన్ డెజర్ట్ ఏదైతే ఉందో మనకి ఆ డెజర్ట్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ డెజర్ట్లో మనకు స్టే చేయాలనుకున్నా సరే మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ ఆ జైసల్మీర్ అనేది చుట్టూ మొత్తం అంతా ఎడారి. సో ఇసుక కలర్ ఏంటంటే ఎల్లో. సో కాబట్టి జైసల్మీర్కు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఎల్లో సిటీ. సో అలాగే జోధ్పూర్కి మనం వచ్చేస్తే జోధ్పూర్లో అక్కడ దొరుకుతున్నటువంటి మార్బుల్ ఏదైతే ఉందో ఆ మార్బుల్ కలర్ వచ్చేసేసి బ్లూ కలర్. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ కూడా ఏవైతే ఉన్నాయో, పెయింటింగ్స్ కానివ్వండి, వాల్ పెయింటింగ్స్ కానివ్వండి, లేకపోతే హౌస్ పెయింటింగ్స్ కానివ్వండి, అన్నీ కూడా బ్లూలో ఉంటాయి. సో జోధ్పూర్కి ఉన్నటువంటి నేమ్ ఏంటంటే బ్లూ సిటీ. సో అలాగే ఇంకొక మేజర్ సిటీ మనం వచ్చేస్తే ఉదయ్పూర్కి చాలా నేమ్స్ ఉన్నాయి మేడం. వైట్ సిటీ, లేక్ సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ. సో ముఖ్యంగా అప్పటి నుంచే రాజుల కాలం నుంచే ఎవరైనా సరే ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఒక హాలిడే పీరియడ్ ఎంజాయ్ చేయాలి అంటే ఉదయ్పూర్ వెళ్ళి హాల్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకు రీజన్ అంటే లేక్స్ ఎక్కువగా ఉంటాయి. ఎటు చూసినా ఉదయ్పూర్ మీరు సిటీలో ఎటు వెళ్ళినా సరే ఒక లేక్ అనేది ఉంటుంది. తర్వాత అక్కడ దొరికే స్టోన్ ఏంటంటే వైట్ స్టోన్. సో కాబట్టి బిల్డింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వైట్ స్టోన్తోనే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఉదయ్పూర్కి ఉన్నటువంటి నేమ్స్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. సో అదేవిధంగా ఎవరైతే రాజులు అక్కడికి వెళ్ళి సేద తీరాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద ప్యాలెస్, పెద్ద పెద్ద ఫోర్ట్లు కూడా ఉదయ్పూర్లో అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటిని విజిట్ చేయడానికి మనకి పర్మిషన్ ఉంది. సో పింక్, ఎల్లో, బ్లూ, వైట్ ఇవన్నిటితో పాటుగా మీరు చెప్పినట్టుగా
డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఉదయపూర్. మనం చాలా వరకు సెలబ్రిటీస్ని అక్కడ చూస్తూ ఉంటాం, అక్కడ పెళ్ళిళ్ళు అవుతుంటాయి. ఆ ప్యాలెస్లు అంటే వీ కెన్ విజిట్ దేర్, మనంతటో మనం చూడొచ్చు, మనం టచ్ చేసి చూడొచ్చు, ఆ కలర్స్ని ఫీల్ అవ్వచ్చు కదా. ఎగ్జాక్ట్లీ మేడం, మీరు అన్నట్టుగా డెస్టినేషన్ మ్యారేజెస్ చాలా వరకు కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. ఎందుకు రీజన్ అంటే వాస్ట్ ఏరియా, పెద్ద ఏరియా ఉందన్నమాట. సో ఏదైనా మనం ఒక రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేకపోతే కన్స్ట్రక్ట్ చేసిన రిసార్ట్స్లో మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నా సరే చాలా ఫ్రీ ప్లేస్ ఉంటుంది. సో మనం ఏమైనా యాక్టివిటీస్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇందుకు కాబట్టి మన దగ్గర ప్యాకేజెస్ కూడా ఏంటంటే 3 nights 4 days దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే 10 nights 11 days వరకు ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే రాజస్థాన్ స్టేట్ ఏదైతే ఉందో చాలా పెద్ద స్టేట్ అనమాట. సో అందులో మనం షార్ట్ పీరియడ్ లో చూడాలనుకుంటే కొన్ని ప్లేసెసే కవర్ అవుతాయి. సో దాన్ని బట్టి డిఫరెంట్ గా మనకు ఈ రాజస్థాన్ అనేది చేసుకోవచ్చు. సో రాజస్థాన్ అనగానే మనకు మెయిన్ గా గుర్తొచ్చేది మీరు అన్నట్టుగా ఫోర్ట్లు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, మ్యూజియంలు ఉన్నాయి. వీటితో పాటు ఒక 2 శ్రీకృష్ణ ఆలయాలు ఉన్నాయి మేడం. ఇవి ఏంటంటే మన ఇండియన్ హిస్టరీలో పంచద్వారకలు అని చెప్పనేసి ఇందులో 3 ద్వారకలు గుజరాత్ లో ఉన్నాయి. సో అది మనం గుజరాత్ వెళ్ళినప్పుడు చూడాలి. అలాగే రాజస్థాన్ వెళ్ళినప్పుడు పర్టికులర్ గా ఇక్కడ 2 ద్వారకాలు ఉన్నాయి, కంక్రోలి ద్వారక, శ్రీనాథ్ ద్వారక. ఈ 2 కూడా ఏంటంటే ఉదయపూర్కు దగ్గరలో ఉన్నాయి అనమాట. సో ఎవరైనా సరే మనం ఉదయపూర్ టూర్ ప్లాన్ చేస్తున్నారంటే ఆ 2 places కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే శ్రీకృష్ణుడిని అక్కడ వాళ్ళు చిన్న వయసులో ఎప్పుడైతే బాల్యంలో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఉన్నాడో అక్కడ ఉన్నాడన్న ఉద్దేశంతో ఆ టెంపుల్ టైమింగ్స్ కూడా ఏంటంటే ప్రతిరోజు అర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్లీ ఒక 1 hour మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. 1 hour గ్యాప్స్ లో ఉంటుంది. చాలా వరకు బాల్యంలో శ్రీకృష్ణుడు ఎక్కువ పడుకొని లేస్తూ ఉంటారు కాబట్టి సో వాటికి అనుగుణంగా ఆ శ్రీకృష్ణుడికి అనుగుణంగా ఆ టెంపుల్ టైమింగ్స్ కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సో అలాగే మన దగ్గర ప్యాకేజెస్ చూసుకుంటే మన దగ్గర 4 nights 5 days ఉన్నాయి, 5 nights 6 days ఉన్నాయి. అలాగే ఒక వాస్ట్ ట్రిప్ ఏదైతే 10 nights 11 days ఉందో వాటికి సంబంధించి ఇందులో ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కవర్ అవుతాయి. జైపూర్ వస్తుంది, అజ్మీర్ ఉంటుంది, అలాగే పుష్కర్ ఉంటుంది, బికనీర్ ఉంటుంది, జైసల్మీర్, సమ్లో ఉన్నటువంటి శాండ్ డ్యూన్స్ విజిట్ చేస్తారు, జోధ్పూర్ బ్లూ సిటీ విజిట్ చేస్తారు, ఉదయ్పూర్, అలాగే కంకోలి ద్వారక, శ్రీనాథ్ ద్వారక, మౌంట్ అబు హిల్ స్టేషన్. సో అన్ని మొత్తం కలుపుకొనేసేసి ఉన్నటువంటి ప్యాకేజ్ 11 days టూర్ మేడం. సో ఈ 11 days టూర్ ప్యాకేజ్ ఎవరైనా చేయాలి అనుకుంటే విత్ ఫ్లైట్స్తో 65,000కి మనం ఇస్తున్నాం అనమాట. విత్ ఫ్లైట్స్ అక్కడ స్టే కూడా ఉంటుంది. ఎస్ మేడం, విత్ ఫ్లైట్స్, అకామిడేషన్, ఫుడ్, వీటితో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారు. ఎవ్రీ మంత్ మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ అనేది వెళ్తుంది. ఎవ్రీ మంత్ పెడతారు. ఎగ్జాక్ట్లీ మేడం. ఫర్ 11 days అనేది ఎవ్రీ మంత్ కూడా ఫిక్స్ అయింది అక్కడ. అవును మేడం, ఫిక్స్ అయి ఉంటుంది మేడం. ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డేట్ అనేది ఉంటుంది. ఓకే. సో వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చేస్తాం. ఎక్స్పీరియన్స్డ్ టూర్ మేనేజర్స్ వెళ్తారు. జైపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోకల్ గైడ్ వస్తారు. జైసల్మీర్ వెళ్తే అక్కడ లోకల్ గైడ్ వస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫోర్ట్స్, అక్కడ ఉన్నటువంటి రాజుల గురించి కావాలి కదా. ఎగ్జాక్ట్లీ మేడం, వాటి మెయిన్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోకల్ గా కూడా గైడ్స్ అనేది ఉన్నారనమాట కంపెనీకి. సో వాళ్ళు వచ్చి అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే అన్ని పోర్ట్లు, ప్యాలెస్లు చూసుకుంటూ వచ్చాం. 2 శ్రీకృష్ణ ఆలయాల గురించి డిస్కస్ చేసాం. అలాగే వరల్డ్లోనే ఒకే ఒక్క దేవాలయం బ్రహ్మదేవుడికి ఉంది, అది పుష్కర్లో ఉందన్నమాట. సో అది జైపూర్కి చాలా దగ్గరలో ఉంటుంది. కేవలం 140 kilometer డిస్టెన్స్లోనే ఈ పుష్కర్ దేవాలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి ఆలయం లేదు, అక్కడ మాత్రమే టెంపుల్ ఉంది. సో అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. కంపల్సరీ జైపూర్కి వెళ్ళిన ఏ పర్యాటకుడైనా సరే వెళ్ళి పుష్కర్ విజిట్ చేస్తారు. పుష్కర్కు దగ్గరే కేవలం ఒక 15 kilometer డిస్టెన్స్లోనే అజ్మీర్ దర్గా అని చెప్పనేసి ఉంది మేడం. సో ముస్లిమ్స్ ఎవరైనా సరే మక్కాకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అజ్మీర్కి వెళ్ళి విజిట్ చేస్తారు. సో హిందువులు కూడా చాలా వరకు ఆ అజ్మీర్ దర్గా అనేది విజిట్ చేస్తున్నారు ఈ టూర్లో భాగంగా. ఓకే. సో ఇప్పుడు మనం హెరిటేజ్ని, హిస్టరీని టచ్ చేయట్లేదు, దేవాలయాలని కూడా టచ్ చేస్తున్నాము. మన ఆధ్యాత్మికం ఏదైతే ఉందో అటువైపు కూడా ఉంది టూర్ షెడ్యూల్ అనేది. బట్ రాజస్థాన్ అనగానే ఎడారి అనేది ఉంటుంది కదా. ఎడారిలో ఉండాలి అనుకుంటే అక్కడ ఫెస్టివల్స్ కూడా అవుతుంటాయి. ఏది పర్ఫెక్ట్ టైం? ఎండలు అంటే ఎడారి అంటే అమ్మో ఇంకా ఎక్కువ వేడి ఉంటుందేమో, ఇక్కడే ఎండలు ఉన్నాయి కదా అనే ఒక ఫీల్. మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఏ టైం విజిట్ చేయొచ్చు? సో ముఖ్యంగా మెయిన్ రాజస్థాన్ మనం చూడాలి, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ఎంజాయ్ చేయాలి అంటే మనం ఉన్న క్లైమేట్ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నాం అక్టోబర్ నుంచి మార్చి వరకు వెళ్ళొచ్చు మేడం. ఓకే. సో అక్కడ ఎగ్జాక్ట్లీ మేడం, అక్కడ మనకి సమ్మర్ ఉండదు. ఆ టైంలో ఆల్మోస్ట్ ఆల్ కూల్ వెదర్ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు అన్నట్టుగా డెజర్ట్లో ఏదైతే స్టే చేయాలనుకుంటున్నారో జైసల్మీర్ నుంచి కేవలం 30-40 kilometer డిస్టెన్స్లోనే డెస్టినేషన్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ క్యాంపింగ్ ఉంటుంది. ఒక 1 night స్టే అక్కడ మనం స్టే చేయొచ్చు. ఈవినింగ్ వెళ్ళి అక్కడ రిలాక్స్ అయ్యి అక్కడ ఉన్నటువంటి క్యామల్ రైడింగ్ కానివ్వండి, జీప్ సఫారీ కానివ్వండి, శాండ్ డ్యూన్స్ మీద వెళ్ళిపోతారనమాట. సో అవన్నీ ఎంజాయ్ చేసి సాయంకాలం కల్చరల్ డ్యాన్స్ షోస్ ఉంటాయి మేడం ప్రతి క్యాంప్. ఎవ్రీడే ప్రతి క్యాంప్ లో కూడా కల్చరల్ డ్యాన్స్ షోస్ ఉంటాయి. సో రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళ కల్చర్ ఎలా ఉంది ఏంటి
వాటన్నిటిని కలుపుకొని ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా టూరిస్టులు ఎంజాయ్ చేయొచ్చు. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎవరైనా టూరిస్టులు వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో రాజస్థానీ డ్రెస్సెస్ వేసుకొని అటువంటి డ్యాన్స్ ఎంజాయ్ చేయాలనుకున్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది కూడా ఇస్తారనమాట ప్రతి రిసార్ట్లో. సో నాట్ ఓన్లీ డ్రెస్సెస్ వేసుకొని డాన్స్ చేయడమే కాదు, ఎంతైతే రాజస్థాన్ ఒక కలర్ఫుల్ గా కనిపిస్తుందో డ్రెస్సులు కూడా అంతే కలర్ఫుల్ వైబ్రెంట్ గా ఉంటాయి. షాపింగ్ కూడా ఫెసిలిటీ ఉందా? అవును మేడం, చాలా వరకు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాందినీ శారీస్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, చాలా డిఫరెంట్ మోడల్స్ అక్కడ దొరుకుతాయి. ప్రతి ప్లేస్లో మనం టైమింగ్ అనేది కూడా ఇస్తాం అనమాట షాపింగ్కి వెళ్ళినది. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్ వెళ్తారు, లేడీస్ అనగానే షాపింగ్. సో కాబట్టి ప్రతి ప్లేస్లో కూడా మనం షాపింగ్ అనే దానికి టైం కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఏంటంటే కంప్లీట్గా రాజస్థాన్ గురించి. ముఖ్యంగా మన పర్యాటకులు ఎవరైతే టూరిస్టులు వెళ్తున్నారో ఈ జైపూర్ని సెంటర్ పాయింట్ చేసుకునేసి ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ అనేసి గోల్డెన్ ట్రయాంగిల్ ప్యాకేజ్ అంటారు మేడం. ఓకే. సో వీటి కనెక్టివిటీ ఏంటంటే మనకు ఢిల్లీ వరకు ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ జైపూర్ వరకు ట్రైన్ ఫ్లైట్ వెళ్ళొచ్చు. సో లేదు ఆగ్రాలో దిగినా సరే ఆగ్రాకైనా సరే మనకు ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంది. సో ఈ 3 ప్లేసెస్ బేస్ చేసుకొని ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టూరిస్టులు అనేది ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నారు. సో అంటే మీరు ఇప్పుడు ఢిల్లీని చూపిస్తారు, అందులో ఆగ్రాని కూడా విజిట్ చేసి చూపిస్తారు. అవును మేడం, ఎగ్జాక్ట్లీ మేడం. సో అది ఎన్ని రోజుల ప్యాకేజ్ ఉంటుంది? అది మనకు సింపుల్గా అంటే 4 nights 5 days ప్యాకేజ్ అవుతుంది మేడం. సో సుమారుగా మీకు విత్ ఫ్లైట్స్తో 35,000 వరకు వస్తుంది అనమాట. సో ఈ ప్యాకేజ్లు ఇవన్నీ మీరు చెప్పిన 11 days ప్యాకేజ్ కాకుండా ఇది కూడా సెపరేట్ ప్యాకేజ్ అనేది ఉంది? అవును మేడం, ఈ సపరేట్ ప్యాకేజ్ షార్ట్ ట్రిప్ ఉంటుంది. అలాగే కేవలం రాజస్థాన్ చూసుకుంటే 3 nights 4 days దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 9 nights 10 days, 10 nights 11 days వరకు కూడా మన దగ్గర ప్యాకేజ్ ఉన్నాయి. సో స్క్రీన్ మీద కనపడుతున్న మీరు ఏ నెంబర్కైనా సరే కాల్ చేస్తే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు మేడం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. సో కలర్ఫుల్గా ఉండేటువంటి ఒక విజిట్ని ప్లేస్ చేయాలి అనుకుంటే రాజస్థాన్ ఈజ్ ద పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ ప్లేస్. అండ్ అక్టోబర్ నుంచి మార్చి వరకు విజిట్ చేయొచ్చు, ఎడారిలో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం. ఆల్రెడీ మనం అక్టోబర్లో ఎంటర్ అయిపోయి ఉన్నాం కాబట్టి మిస్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ దాకా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, కాల్ చేయండి, మీ సీట్ని మీరు రిజర్వ్ చేసుకోండి అండ్ షెడ్యూల్ని ఎంజాయ్ చేయొచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.